రైల్వే గేటు మూలంగా ఆ 4 గ్రామాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. చివరికి వైకుంఠ ధామం దారే వారికి గతైంది. ప్రత్యామ్నాయ మార్గం లేక ఆలేరు పెద్దవాగుల నుండి సమాధులు, బురద నీళ్లలో నుండి ఇసుకలో ఇరుక్కుంటూ చెత్త చెదారంతో కంపు కొడుతున్న నరకయాతన పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని గుండ్లగూడెం రైల్వే గేటు ఆలేరుకు సమీపంలో సికింద్రాబాద్ కాజీపేట మధ్య ఉన్న గుండ్లగూడెం, శివలాల్ తాండా, పటేల్గూడెం, శ్రీనివాస్పురం 4 గ్రామాల ప్రజల రాకపోకలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఆలేరు మండలంలోని గుండ్లగూడెం, శివలాల్ తాండా, పటేల్గూడెం, శ్రీనివాస్పురం గ్రామాల్లో సుమారు 7,000 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. నిత్యావసర వస్తువులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలతో పాటు పిల్లలు పాఠశాలకు, ఉన్నత చదువులకు వెళ్లాలంటే ఈ గేటు దాటాల్సిందే. ప్రతినిత్యం సుమారు 250 ట్రైన్స్ గూడ్స్ రైలు మార్గంలో పోతుంటాయి. అందువల్ల ప్రతి 5-10 నిమిషాలకు గేటు పడుతుంది. దీని కారణంగా స్కూలుకు పోయే విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే వారికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ గోడు పట్టించుకొని గుండ్లగూడెం LC38 గేటు తొలగించి అక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిచో రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, అవసరం అయితే రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేయకుండా నిరసనలు వ్యక్తం చేస్తామని స్థానిక ప్రజలు హెచ్చరించారు. 40-50 సంవత్సరాలుగా గేట్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. గతంలో ట్రైన్లు తక్కువ ఉండేది కాబట్టి ఇబ్బంది లేకుండే. ఈ రోజు దాదాపు 250 ట్రైన్లు రోజు పోవడం వల్ల, తరచూ గేటు పడడం వల్ల స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు కానీ, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఉపాధి కోసం మనం ఊరు నుంచి బయటికి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మా ఊర్లో చాలా మంది ట్రైన్ కు వెళ్ళి హైదరాబాద్ లో ఉపాధి పని చేసుకొని వస్తుంటారు. అట్లాంటి వాళ్ళు పోదామని సరే గేటు పడితే ఆ పోయే ట్రైన్ కూడా మిస్ అవుతుంది. దీంతో చాలా అవస్థపడుతుంది. గతంలో కూడా మేము సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా పై అధికారులకు ఎన్నోసార్లు విన్నపాలు చేయడం జరిగింది. అది చేయడం లేదు. మా ఊరితో పాటు శ్రీనివాసపురం, పటేల్గూడెం, శివలాల్ తండా దాదాపు 6-7 వేల జనాభా గల జనాలు ఈ రోడ్డు పంటి వెళ్తూ ఉంటారు. నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఈ గేటు సమస్య కూడా ఇప్పుడు ట్రైన్లు ఎక్కువయ్యేసరికి ప్రతి 2 నెలలకు 3 నెలలకు గేటుకు ఏదో రిపేర్ చేయడం వల్ల 3 రోజులు 4 రోజులు గేటు మూసేయడం వల్ల మేము ఏదైనా సమస్య అర్జెంట్ ఉన్నా, అంబులెన్స్ కానీ ఆరోగ్య సమస్య ఉన్నా పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని. అయితే పలు సంవత్సరాల నుంచి కూడా, గతంలో నుంచి కూడా ఈ రైల్వే ట్రాక్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది. సరే, గత కొన్ని కాలంగా బండ్లు ఎక్కువడం కూడా జరుగుతుంది. దానివల్ల ఒక్కసారి గేటు పడితే 15-20 నిమిషాలు, 40 నిమిషాల వరకు కూడా స్తంభించిపోతున్న జనాలు. స్కూల్ పిల్లలు పోవాలంటే స్కూల్ టైంకు చేరలేకపోతున్నారు. ఎవరైనా ఆసుపత్రికి పోవాలనుకున్నా, పిల్లలు ఏ క్షణం ఎగ్జామ్స్ పోవాలనుకున్నా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. గేట్లకి వెళ్ళి వంచనీకి కూడా వీలు కానీ అంత హైట్ లో ఉంటది. వంచితే ఫైన్ అంటారు, టైంకు గేటు తీయరు, బండ్లు వస్తున్నాయి అంటారు. ఇక్కడ ఈయన అడిగితే స్టేషన్ వాళ్ళ పేరు చెప్తారు, స్టేషన్ పోయి అడిగితే ఇక్కడ వీళ్ళ పేరు చెప్తారు. ఎవరు దీనికి